మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఆదర్శ బలహీన వర్గాల సంఘ భవనము మరియు గౌడ కమ్యూనిటీ హాలు భవన నిర్మాణంకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీపీ గర్వందల మానస నరేష్ గౌడ్లు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల వారంతా కలిసి గ్రామ అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమని, సిపిడి నిధుల నుండి 5 లక్షలతో భవన నిర్మాణం వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందని, ఎమ్మెల్యే నిధుల నుండి సైతం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో పాటు ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడతా అయితే సరే నేను ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తాను. నేను మళ్ళీ చేస్తాను ప్రోగ్రామ్. ఎవరి రంగాల పెట్టిందండి పెట్టింది అంటారు కదా, పెట్టేసింది అంటున్నా. बाहर बैठ के आप एक काम करो, आप मेरे घर पर आओ, मुख्यमंत्री से बात करके వాటి మీద రేపులు కప్తా అయిపోతుంది కరాయి. ఈ బాయిలే నీళ్ళు ఒక పని చేద్దాం. అగ్రికల్చర్ వాళ్ళకు పైపు ఇస్తారు, మన గౌసు ఎవరైనా పట్ట పాంపులు పెట్టి పైపులు తీసుకుని అంతర్గంలో గట్ల ఇప్పించారు. దాటి వాళ్ళకి పెన్షన్ వర్తింపు వస్తుంది. ఒకసారి నువ్వు 50 సంవత్సరాలు దాటితే ఆ పెన్షన్ సౌకర్యం కోల్పోతుంది. నువ్వు 1000 రూపాయలు పెన్షన్ అందరికి ఇదే కంప్లీట్ చేస్తాను వచ్చింది. ముందు పట్టణానికి 2 చూడండి, ఆటో కూడా 50 దాటి లేదు. నేను ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ వేస్తున్నప్పుడు నాకు ఇట్లే కన్ఫ్యూజన్ వచ్చింది. వీటికి శంకుస్థాపనకు వచ్చేసిన మన ఎమ్మెల్యే గారి ఫండ్స్ పెట్టి ఇక్కడ పనులు చేసిన ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ సరిత గారికి, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, అసలు వాస్తవంగా గ్రామస్తులు అడగంగానే ఎమ్మెల్యే గారు తన ఫండ్స్ పెట్టడం, వాళ్ళ పెద్ద మనసుతో ఫండ్స్ పెట్టి అది చేయడం, 3 lakhs ఫండ్స్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తుంది. దీని ఎమ్మెల్యే గారు ఫండ్స్ పెట్టినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లక్ష్మీపూర్ గ్రామం ఇటు రైతు సమైక్యమే కానివ్వండి, అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్నికల సమయంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాల మేరకు వారి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎటు మద్దతు తెలుపుకున్నా కానీ గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగానైతే రైతాంగం సమైక్యంగా సంఘటితంగా గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందో, బలహీన వర్గాలకు సంబంధించి గ్రామం లోపల ప్రత్యేకత ఏంటంటే ఇతర గ్రామాలకు లక్ష్మీపూర్ గ్రామానికి వ్యత్యాసం అంటే నేను అన్ని గ్రామాలు కూడా చూస్తున్నా బాబు, ఎక్కడ కూడా దళితులు, బలహీన వర్గాలు సంఘటితంగా ఐక్యంగా బలహీన వర్గాల ఒక సంఘం
ఏర్పాటు చేసుకొని అటు గ్రామ అభివృద్ధి ఇటు వారి అభివృద్ధి కొరకు పాటుపడటం అభినందనీయం. అంటే ఇందులో దళితులే కానీ బలహీన వర్గాలే కానీ కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణతోని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, వారి సంఘ సంక్షేమం, గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడటం ఇది మొత్తం జగిత్యాల నియోజకవర్గం అనే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందులో అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిమ్స్ కూడా, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిమ్స్ కూడా, దళితులు ఉన్నారు, వివిధ వర్గాలకు చెందినటువంటి బలహీన వర్గాలు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వారే స్వయంగా ఇప్పుడు ఇది 20 గుంటల భూమి ఉంటుంది, 30 గుంటల భూమి ఉంటుంది చెప్పండి. 30 గుంటలు అంటే 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది. 30 గుంటలంటే 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది. ఈ 1 కోటి రూపాయలు విలువ చేయగలిగే ఆస్తిని వాళ్ళు చందారూపకంగా నిధులు సమకూర్చుకొని ఈ స్థలాన్ని సేకరించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక రామాలయం నిర్మాణం చేసుకొని భక్తి భావనతోని ప్రతి సంవత్సరం కూడా రాములవారి కళ్యాణం ఈ బలహీన వర్గాల వారి ఆధ్వర్యం లోపల ఈ రాములవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మరింత ఉపయోగంలోకి వచ్చే విధంగా గతంలో ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పి సామూహిక భవనం అని చెప్పంటే ఒక కళ్యాణ వేదిక గది ఉపయోగపడే విధంగా, సమావేశాలకు ఉపయోగపడే విధంగా కొంతమేరకు నిర్మాణం చేయడం జరిగింది. దానికి అదనంగా ఇప్పుడు ఈ 17-19లో కూడా ఇంకొక 2 లక్షల రూపాయలు పెట్టడానికి అంటే వారి విజ్ఞప్తి మేరకు ఏదైతున్నదో 18-19 మనకి ఏప్రిల్లో వచ్చేస్తుంది. ఇది పని మొదలు పెట్టే వరకు వస్తుంది. అట్లాంటి 18-19 కలిపి వచ్చినట్టే ఉన్నమాట. అది కూడా విప్పులని చెప్తే మంచిది కదా. ఈ కాగితం 3 ఇచ్చిండు 5 అన్నాడు ఏంటి అని చెప్పంటే మళ్ళీ నీ అటువంటి పేపర్లు రాస్తారు. అదేదో సరిగ్గా చెప్తే అయిపోతుంది కదా. దానికి తోడుకి ఇతరత్ర వాళ్ళు నిధులు సమకూర్చుకొని నేను పూర్తి స్థాయి లోపల అంటే ఇప్పుడే సోదరి అమ్మాయి మానస ఆమె ఎంపీటీసీ నిధుల నుండి కూడా మండల పక్షాన 2.5 లక్షల రూపాయలు కూడా కాంపౌండ్ వాల్ కొరకు మంజూరు చేయడం జరుగుతుంది. మా సర్పంచ్ సరితనైతే మొత్తం ఇదంతా ఏ పైసా లేకున్నా కానీ మొత్తం ఇదంతా ఎదుగుతుందో వాస్తవంగా ఇది మొత్తం ఒక లోయలాగా ఉండే దాన్ని నేను అదే అంటున్నాను. ఇప్పుడు కుల వృత్తుల ప్రోత్సాహాన్ని కొరకు చెరువులు, కుంటలు, చేపలు విత్తనాలు ఇస్తామని చెప్పిన కూడా చెప్తున్నాం. కానీ అసలు చెరువులలో నీళ్ళే లేవు. నేనేమంటున్నాను, ఇప్పుడు ఎస్ఆర్ఎస్టీ వాటర్ ఏదైతుందో చెరువులు, కుంటలు నింపడము తప్పనిసరి. చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భ జల మట్టం పెరిగొచ్చి ఇటు సాగునీటికి ఉపయోగపడుతుంది, త్రాగునీటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అదృష్టం కొద్ది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే రాబోయే కాలం బాగా గడ్డు కాలం మనం ఎదుర్కొంటామని చెప్పి అంటున్నాం. రాబోయే కాలం బాగా గడ్డు కాలం ఎదుర్కొంటాం. రేపు రాబోయే తడి కన్నా ఈ చెరువులు, కుంటలన్నీ నింపగలిగినట్టయితేనే బావులపై ఆధారపడ్డట్టు ఒక పంటలు ఇంటికి వస్తాయి. లేకుంటే భూగర్భ జల మట్టం పూర్తిగా పడిపోయింది కాబట్టి ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకటి చెరువుల, కుంటలు నింపాలి. రెండవది ప్రభుత్వం ఆలోచన విధానం అనేది ఏదైతున్నదో ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చాలి. అప్పుడే అది మనం ఆశించిన ఫలితాలు